అందరికీ నమస్కారం. ఈరోజు పరీక్షలకు సిద్ధమవుతున్న చాలామంది విద్యార్థులు ఉన్నారు. వారి కోసం కొన్ని అంశాలను ఈరోజు చర్చిద్దాం. అసలు ఒత్తిడికి కారణం వాయిదా మనస్తత్వమే. ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయడం, రేపటి పనిని ఎల్లుండికి వాయిదా వేయడం, ఇలా వాయిదా వేస్తూ అత్యవసరమైనప్పుడు అన్ని పనులు ఒకేసారి చేయాల్సి రావడం, అంత సిలబస్ ఒకేసారి చదువుకోవలసి రావడం వల్ల ఈ ఒత్తిడి కలుగుతోంది. మా చిన్నప్పుడు వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అని ఓ సినిమా పాట ఉండేది. ఆ పాట సరదాగా విద్యార్థులను ఉద్దేశించి చెప్పిందే తప్ప అది నిజానికి నిజం కాదు. అది సినిమా, ఇది నిజం. నేర్చుకోవలసిన వాటిని ఎప్పటికప్పుడు వాయిదా వేయడం, ఆ తర్వాత సమయం లేదని కంగారు పడడం మనలో చాలామందికి అలవాటే. దీనివల్ల చివరి నిమిషంలో ఒత్తిడికి గురి కావచ్చు. అలా జరగకూడదంటే ఒకేసారి ఎక్కువ అధ్యాయాలు చదివేయాలనే భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నారనుకోండి, దాన్ని సాధించడం పెద్ద సమస్యలా కనిపిస్తుంది. అందుకని లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని దశల వారీగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఒక దశను విజయవంతంగా పూర్తి చేస్తే ఆ ఉత్సాహంతో మరో దాన్ని వెంటనే మొదలుపెట్టగలుగుతాం. ఒక విజయాన్ని సాధించిన తర్వాత ఇంకో విజయానికి సన్నద్ధం కావడం అనేది చిన్న చిన్న లక్ష్యాల వల్ల మాత్రమే మనకు చేకూరుతూ ఉంటుంది. రోజు చేయాల్సిన పనులను మెల్లగా ఎప్పటికైనా చేయొచ్చులే అనుకుంటే అవి ఎప్పటికీ కావు. అందుకే నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. అప్పుడు వాయిదా వేసే పరిస్థితి ఎదురు కాదు. ప్రతిరోజు చేయవలసిన లేక చదవవలసిన టాపిక్స్ కానీ అంశాలను కానీ ఒక నోట్బుక్లో పూర్తి చేసుకొని రాత్రి పడుకునే సమయానికి మనం ఏ రోజైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారం పూర్తిగా మనం చేశామా లేదా అనేటువంటి అంశాన్ని సరిచూసుకోవడం కూడా ఒక పద్ధతి. వాయిదా పద్ధతికి సెల్ ఫోన్ వాడకం కూడా కారణం కావచ్చు. చదువుతుండగా ఫోన్ నోటిఫికేషన్లు వస్తే దృష్టి అటు మళ్ళుతుంది. స్నేహితుల నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్లు వచ్చినప్పుడు చేస్తున్న పనికి అంతరాయం కలుగుతుంది. వాళ్లతో బయటికి వెళ్ళాలని అనిపించవచ్చు. కాబట్టి నేర్చుకునే సమయంలో స్మార్ట్ ఫోన్కు వీలైనంత దూరంగా ఉండడం మేలు. ఎంతసేపు చదువుకోవాలి అనే దాని మీద మనం దృష్టి పెట్టి అవసరమైనప్పుడు ఆటవిడుపుగా కొంతసేపు ఫోన్తో ఆడుకోవడం కానీ, లేదంటే స్నేహితులతో మాట్లాడడం కానీ, బయటికి వెళ్ళి కొద్దిసేపు అలా తిరిగి రావడం కానీ చేయవచ్చు. ఏకధాటిగా కొన్ని గంటల పాటు చదవడం వల్ల క్రమంగా ఆసక్తి సన్నగిల్లుతుంది. దాంతో కొన్నింటికి మర్నాటికి వాయిదా వేయాలనిపిస్తుంది. అందుకే మధ్య మధ్య చిన్న చిన్న విరామాలు తీసుకోవడం, అదే కాకుండా చదువుతున్నటువంటి సబ్జెక్టును మార్చి ఇంకొక సబ్జెక్టు తీసుకొని కొంతసేపు చేయడం, లేక మనసుకు నచ్చినటువంటి పనులను కొద్దిసేపు చేస్తూ మళ్ళీ ఆ ఏకాగ్రతను పుస్తకాల మీదకి మరలించడం కూడా మంచిది. తర్వాత ఈ అంశంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రోజు పనులు ఆ రోజు పూర్తి చేయడానికి మనం గనక ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్రణాళికాబద్ధంగా గనక వేసుకున్నట్లయితే చివరి నిమిషంలో ఒత్తిడికి గురి కాకుండా ఉంటాం. అలా చక్కగా పద్ధతి ప్రకారంగా చదువుకొని విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఉన్నాను. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.